నేనేమంటున్నానంటే ఈ 15 సంవత్సరాల వయసు నుంచి బాబు మరి సో ఈ 15 సంవత్సరాల వయసు నుంచి మీరు ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఇష్టంతో సంతోషంగా సంతృప్తిగా చదువుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి ఈ 15 సంవత్సరాల వయసు నుంచి మీరు ఒక 5 సంవత్సరాలు మాత్రమే చాలా ఇష్టపడి సంతృప్తిగా సంతోషంగా చదువుకోండి. ఈ చదువు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చదివిన చదువు మీరు మన లైఫ్ స్పాన్ ఎప్పటి వరకు ఉంటుందని చాలా యాక్టివ్గా మన పనులు మనం చేసుకొని కొంతమందికి సహాయపడే ఆ స్థాయి ఎక్కడి వరకు అంటే 70 సంవత్సరాల వయసు. సో మీరు ఇప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు చదువుకుంటే 20 సంవత్సరాల వయసు వస్తుంది. సో ఈ 5 సంవత్సరాలు మీరు చదివే ఈ యొక్క చదువు ఇష్టంగా చదువుకునే చదువు మిమ్మల్ని 70 సంవత్సరాలు 20 సంవత్సరాలు మధ్య గ్యాప్ 50 సంవత్సరాలు ఉంది కదా, ఈ 50 సంవత్సరాల నిజమైన జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైందా? సో మీరు ఇప్పటి నుండి ఒక 5 సంవత్సరాలు చాలా ఇష్టంతో చదువుకున్నటువంటి చదువు మిమ్మల్ని ఎక్కడ నిలబెడుతుంది అంటే మిగిలిన 50 సంవత్సరాల లైఫ్ స్పాన్ని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం ఈ 5 సంవత్సరాల ఇష్టమైన చదువు ఉపయోగపడుతుంది. మీరు చాలా బాగా ఇష్టంగా చదువుకుంటే మంచి ఇష్టమైన కెరీర్లో డెవలప్ అవుతారు. టైంపాస్లో చదువుకుంటే టైంపాస్గానే సెటిల్ అవుతారు. అట్టవే చదువుకుంటే ఇట్లనే జీవితం అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అనేది ఇది ఒక విజ్ఞాన సరస్సు లాంటి. విజ్ఞాన సరస్సు అంటే అర్థం అంత తెలుగు కదా, వినిపిస్తుంది కదా, అయినా పర్లేదు అంత తెలుగు తెలిసిందే కదా, రైట్. సో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక విజ్ఞాన సరస్సు లాంటిది. ఇక్కడ కూర్చున్న టీచర్స్ అందరూ కూడా నేను ఎందుకంటే నేను టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. టీచర్ ఇద్దరు, నేను మా మిస్సెస్ కూడా టీచరే. మా ఇంట్లో 6 టీచర్లే, రోజు క్లాసులు టీచర్. ఈయన తప్పదానికి వచ్చిన. సో మా ఫ్యామిలీ ఒక ఆయన నేషనల్ అవార్డు ఉన్నాడు, పరిపాలన వేలు గారు. సో ఆ టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్ ఇలా చదువుకున్న స్థాయికి నేను ఒక ఎండి చదువుకొని ఒక భారతదేశంలో ఒక మంచి నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ నుంచి ఒక అవార్డు తీసుకున్న వ్యక్తిగా ఒక సామాజిక బాధ్యతగా నా సమాజానికి ఇందులో ఏం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాను. సో ఇది ఒక విజ్ఞాన సరస్సు. ఈ విజ్ఞాన సరస్సులో ఎంత విజ్ఞానం తీసుకోవాలనేది మిమ్మల్ని పట్టుకుంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా హైలీ ఎడ్యుకేటర్స్, హైలీ టాలెంటెడ్ పర్సన్స్. వీళ్ళందరూ కూడా టీటీస్ కానీ మొదటి బిఎడ్లు, పీజీలు, డబుల్ పీజీలు, ఎంఏలు ఇవంతా టీచర్లు. మీకు బయట ఎక్కడ ఇంత హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. సో వీళ్ళ దగ్గర అనంతమైన విజ్ఞానం ఉంది. ఈ అనంతమైన విజ్ఞానాన్ని మీరు ఎంత తీసుకుంటారు అనేది మిమ్మల్ని పట్టుకుంటారు. కొంతమంది ఈ యొక్క ఆ విజ్ఞాన సరస్సుకు వచ్చి చూడుకుని నీళ్ళైనా కాదని చేయి పెట్టి చూసిపోతారు. ఇంకా కొంతమంది బాగా చేయి లోపల పెట్టి అది చల్లగా ఉన్నాయా వెచ్చగా ఉన్నాయా నీళ్ళు అని చూసి పోతారు. కానీ కొంతమంది మాత్రమే ఆ విజ్ఞాన సరస్సులో ఉన్నటువంటి నీళ్ళను దోషులతోని బాగా కడుపు నిండా తనుకీర దాగిపోతారు. వాళ్ళు మీరు ఓకే. సో తప్పటి సమయం లేదు మనకి. సో ఈ విజ్ఞాన సరస్సు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానవంతుల దగ్గర నుంచి విజ్ఞానం తీసుకోవడం అనేది మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు మొత్తం కడకుండా మొత్తం ముందుకారేయాలి. ఎంతెంతుందో పేరులో కానీ సో అది మిమ్మల్ని పట్టుకుంటుంది. నువ్వు అట్లా టైం పాస్ వెళ్ళాలనుకో వాళ్ళు టైం పాస్ టైం అయితేనే పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు. రోజు పొద్దుగా కార్ వేసుకొని వస్తారు పోతారు. అవునా కదా? నువ్వు అడిగిన దాన్ని బట్టి నీ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు సబ్జెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. నువ్వు బాగా ఇంట్రెస్ట్గా చెప్పినావు అనుకో అవసరమైతే దీని తర్వాత కూడా మనం పిలుచుకొని చెప్తుంది ఇంట్లో చేయగలిగేది. అవసరమైతే ఇంకా ఒక గంట సేపు ఎక్కువ సమయం కూడా ఉండి అరే అమ్మాయి మంచిగా చదువుకుంటాను కానీ మంచిగా డెవలప్ అవుతుందని ఇంట్రెస్ట్ చెప్పడానికి ఆస్కారం ఎవరిని బట్టి ఉంటుంది? మిమ్మల్ని బట్టి ఉంటుంది. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ 5 సంవత్సరాలు మాత్రమే మీరు ఇష్టంతో చదువుకోండి. మీ లైఫ్ను ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కోసం ఈ చదువు అనేది ఉపయోగపడుతుందని చెప్పాను. ప్రొవైడెడ్ ఒక 5 మాత్రమే చిన్న సూత్రాలు చెప్పి మీరు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలి మీరంటే 5 లెటర్స్ చెప్తాను. ఒకటి డి అనే లెటర్. ఫస్ట్ వన్ ఇస్ డి, సెకండ్ వన్ ఇస్ బి, థర్డ్ వన్ ఇస్ పి లెటర్, ఫోర్త్ వన్ ఈజ్ ఏ లెటర్, లాస్ట్ వన్ ఈజ్ ఆర్ లెటర్. మొత్తం కలిపితే అబ్రివేషన్ డిబిపార్ అని చెప్పుకోవచ్చు. సో డిబిపార్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ లెటర్ ఈజ్ డి అని చెప్పారు. సో
సో ఒక్కొక్క లెటర్ ఏంటనేది బ్రీఫ్గా షార్ట్గా కన్సల్ట్ చేస్తాను. సో D letter, D is means for dream yourself. Okay, so D means for dream. So what is D? D for dream. D for what? Dream. D for what? Dream yourself. D and D. D for what? D for what? Last. Wait. D for what? D for what? Dream. Right. So D means for dream yourself. నువ్వు జీవితంలో నీ అక్కడికి వచ్చినప్పుడు నువ్వేమైతున్నావు దుకాణం లేదు టైం లేదు. సో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో జీవితంలో, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, కలెక్టర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, మరొకటి కావచ్చు, టీచర్ కావచ్చు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, యూ డ్రీమ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే ఏం చెప్తున్నారు? కలగనండి అని చెప్తున్నారు. మన అబ్దుల్ కలాం గారు చెప్పింది కదా. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పిండు? కలగనండి, కళలను సాకారం చేసుకోవడం కోసం పక్కేసుకొని పడుకోండి అని చెప్పింది. అంతేనా? అంతేనా?